ఎస్ఎల్బీసీ ఘటనపై సర్కారు రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. టన్నెల్లో చిక్కుకున్న వారిని బయటకు తీయకుండా విమర్శలా అని ప్రశ్నించారు ఆయన. నిజానిజాలపై సాక్షి టీవీ వేదికగా చర్చకు తాను సిద్ధం, మంత్రి ఉత్తమ్ సిద్ధమా అని సవాల్ చేస్తున్న హరీష్ రావుతో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. ఎస్ఎల్బీసీ ప్రమాదం తీవ్ర విషాదం నిలిపింది తెలుగు రాష్ట్రాల్లో. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి ఇరిగేషన్ శాఖ చేసినటువంటి సీనియర్ నాయకులు హరీష్ రావు ఉన్నారు. సార్, ఈ ఘటనను ఎట్లా చూడొచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. ఆ 8 మంది ఏమయ్యారో అనేటువంటి ఆందోళన అందరిలో కూడా ఉంది. ఆ భగవంతుడి దయతో ఆ 8 మంది సురక్షితంగా బయటకు రావాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. సరే, ఇప్పుడు ఈ సంఘటన గురించి టూ ఎర్లీ టు స్పీక్ ఎనీథింగ్. యాక్చువల్గా మేము అక్కడికి వెళ్దాం అనుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ బృందం వెళ్ళాలనుకున్నాం. కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు కనుక మేము వెళ్ళడం ద్వారా సహాయక చర్యలు ఏదైనా డిస్టర్బ్ అవుతాయి, ఇది సందర్భం కాదేమో అని మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. అయితే బాధ కలిగే అంశం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు గారు అక్కడ సహాయక చర్యల మీద దృష్టి పెట్టాల్సింది పోయి మా మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారట గత ప్రభుత్వ హయాంలో పనులు జరగలేదు కనుకనే ఇది కూలిపోయిందట. ఇది ఎంత బుద్ధి తక్కువ మాట ఇది! ఇట్లా మాట్లాడొచ్చిన ఒక మంత్రి విషయం తెలుసుకొని మాట్లాడాలి. నువ్వు అసలు మాట్లాడే సందర్భం ఏంది? ఇది కూడా మా హయాంలో కూడా చాలాసార్లు బాగా నీళ్లు కారడము, పెద్ద ఎత్తున డీవాటరింగ్ చేయాల్సిన పరిస్థితి రావడము, మక్కు పడిపోవడం జరిగితే కొంత ఇబ్బందులు వచ్చినాయి. అయినా జాగ్రత్తగా టెక్నికల్ సపోర్ట్తో మేము పనిని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశాం. ఇలా వీళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ప్రధాన్ని రాజకీయం చేస్తారు. ఇలా మీకు తెలియదు, కాళేశ్వరం కూలితేనేమో బీఆర్ఎస్ వాళ్ళు అవినీతి చేసిండ్రు, మొత్తం కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం పనికి రాకుండా పోయింది, 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. ఇక్కడ ఇలా ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోతేనేమో ఇలా మానవ తప్పిదమేం లేదు, ప్రకృతి వైపరీత్యం, ఇవి సహజంగానే జరుగుతుంటాయి, కామన్గానే లీక్ అవుతుంటాయి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎంత చిల్లర రాజకీయం ఇది! ఇన్నిట్లలో 100 కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్లో అందులో ఉండే 7 బ్లాకులలో ఒక బ్లాకులో ఒక పిల్లర్ కూలిపోతే మొత్తం కాళేశ్వరం కూలిపోయిందని మా మీద బద్నాం చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేసిండ్రు. మీరు వచ్చినాక ఏం జరిగింది? ఇవాళ మేము చేయరాదా? ఖమ్మం జిల్లాలో పెదవాగు కొట్టుకుపోయింది మీరు వచ్చినాక. మీరు వచ్చిన తర్వాత సుంకిశాల మొత్తం హైదరాబాద్ మంచినీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. మీరు వచ్చిన తర్వాత ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయింది. ఏడాదిలో 3 ప్రాజెక్టులు కూలిపోయినాయి. అంటే ఇవన్నేమో మీ తప్పేం లేదు, ఇదంతా ప్రకృతి వైపరీత్యం. బీఆర్ఎస్ హయాంలో ఆ రోజు కాళేశ్వరంలో 2022 సంవత్సరంలో 500 ఏండ్ల గోదావరి నది చరిత్రలో ఎప్పుడూ రానంత ఫ్లడ్, 29 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ను కూడా తట్టుకొని బ్యారేజీలు నిలబడ్డాయి. దాంట్లో మాత్రం బీఆర్ఎస్ తప్పంటారు. మీ కూలితే మాత్రం ప్రకృతి వైపరీత్యం. అంటే మీకో నీతి మాకో నీతి. అంటే ఇలా కాంగ్రెస్ రాజకీయాలు ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి కావాలనే దీన్ని పడవబెట్టాడు. చాలాసార్లు బహిరంగంగా చెప్పాడు. అసెంబ్లీలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇది పనికిరాదు అన్నట్లుగా ఆయన ప్రజెంట్ చేశాడు. వాళ్ళు 10 సంవత్సరాలు పూర్తి స్థాయిలో పడవబెట్టారు కాబట్టి ప్రారంభించగానే అది కూలింది, అది మానవ తప్పిదం కాదు అన్నటువంటి విమర్శలు ప్రభుత్వం చేస్తూ ఉంది. శుద్ధ అబద్ధం. సార్, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చెప్పిందంటే ఇది అనవసరంగా ఈ సింగిల్ బోర్ టన్నెల్లో ఇరికిచ్చిండ్రు, ఓపెనింగ్స్ పెడితే ఫాస్ట్గా 1 ఇయర్లో పూర్తి చేయొచ్చు, 9 ఏండ్ల సమయాన్ని వృధా చేసిండ్రు, ఎంత కొట్టినా రోజుకు 1 మీటరు 2 మీటర్ల కంటే ఎక్కువ పని జరగదు, రోజుకు మీటర్ల చొప్పున చేయాలంటే ఇన్ని కిలోమీటర్లు ఎన్ని రోజులు పడుతుంది అని కేసీఆర్ గారు చెప్పారు. నిజమే కదా అది, అందువల్లనే ఇంత ఆలస్యం అయింది కదా. ఇలా పనే జరగలేదు అన్నారు. నేను బహిరంగ చర్చకు సిద్ధం. సాక్షి టీవీలో డిస్కషన్కు ఉత్తమ్ కుమార్ రెడ్డిని రమ్మని నేను పిలుపునిస్తా ఉన్నా. చిల్లర మాటలు మాట్లాడడం మానండి. లేదు, మీకు దమ్ముంటే సత్తా ఉంటే మీరు చెప్పింది నిజమైతే సాక్షి టీవీ డిబేట్కు రావాలని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే నేను నీటిపారుదల శాఖ మంత్రిగా ఆ టన్నెల్లో పోయినవాడిని, నేను లోపలికి పోయి చూసిన వాడిని, పనులు దగ్గరుండి చేయించిన వాడిని. ఇది మొత్తానికి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. బాధితులను ఆదుకోవాలి, అట్లాగే లోపల చిక్కున్న వారిని వెంటనే బయటకు తీయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. రాజకీయాలు చేయొద్దని చెప్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ వినోద్తో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.